హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమూల్య వ్లాగ్స్. ఇప్పుడే కనుక నా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇప్పుడు ఈ వీడియోలో మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఓటింగ్ అనాలిసిస్ పర్సెంటేజ్ గురించి మనం చెప్పుకుందామండి. రోజు రోజుకి కొత్తగా ట్విస్ట్ బాగా బయటపడుతున్నాయి. ఓటింగ్ అనాలిసిస్ ప్రకారంగా చూస్తే ఈ 13th వీక్లో మనకి ఇప్పటి వరకు ఈ రోజుతో 4 డేస్ అండి మనం అనాలిసిస్ చేసి. ఫస్ట్ డేలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ డే అఖిల్ లీస్ట్ పొజిషన్లో ఉన్నారు. అలాగే చూసుకుంటే సెకండ్ డేలో మనకి హారిక లీస్ట్ పొజిషన్లో ఉండడం మనం గమనించాము. థర్డ్ డేలో నిన్న నా వీడియో మీరు చూసినట్టయితే నా అనాలిసిస్ ప్రకారం అవినాష్ మనకి లీస్ట్ పొజిషన్ లో ఉన్నారు. ఒకవేళ నా వీడియో చూడనట్లయితే మీకు డిస్క్రిప్షన్స్ లో నేను ఇస్తానండి ఆ వీడియో, అది కూడా చూడండి. నా అనాలిసిస్ ప్రకారం అవినాష్ ఎందుకు లీస్ట్ పొజిషన్ లో ఉన్నారు అన్నదానికి. అండ్ కమింగ్ టు ద 4th డే, ఈ రోజు అయితే ఒక షాకింగ్ నేమే మనకి బయటపడిందండి. ఎవరు లీస్ట్ పొజిషన్ లో ఉన్నారు అని చెప్పి. ఈ రోజు మనం టాప్ లిస్ట్ లో చూసుకుంటే అనాలిసిస్ ప్రకారంగా అయితే అభిజిత్ ఉన్నారండి విత్ 35% ఆఫ్ ఓటింగ్ అండి. ఆయన వాళ్ళ ఫ్యాన్స్ నాకు తెలిసి కంటిన్యూస్ గా ఆయనకే ఓట్ చేస్తున్నట్లున్నారు. ఆయన పర్సంటేజ్ అయితే చేంజ్ కాలేదు, కాన్స్టెంట్ గా అదే పర్సంటేజ్ తో 35% తో ఆయన టాప్ పొజిషన్ లో ఉన్నారు. అండ్ కమింగ్ టు ద సెకండ్ పొజిషన్ మనం చూసినట్లయితే అఖిల్ ఉన్నారండి విత్ 21% ఆఫ్ ఓటింగ్ తోని. అఖిల్ కెపాసిటీ మనం నిన్న చూసినట్లయితే అఖిల్ మనకి 3rd పొజిషన్ లో ఉన్నారండి, ఈరోజు 2nd పొజిషన్ లోకి వెళ్ళారు. అండ్ ట్విస్ట్ ఏంటంటే అవినాష్ 3rd పొజిషన్ లోకి వచ్చారండి విత్ 18%. నాకు తెలిసి ఈ ట్విస్ట్ ఎందుకు జరిగి ఉంటుందని నేను అనలైజ్ చేస్తే నేను గమనించింది ఏంటంటే మోస్ట్లీ మొన్న జరిగిన టాస్క్ లో మోనల్ అవినాష్ ని తన్నింది అని ఒకటి క్రియేట్ అయింది కదండి. మోస్ట్లీ దాని వల్ల ఏమైనా అవినాష్ ఫ్యాన్స్ కానీ లేదా ఎవరైనా ఆయన మీద ఇంకా సింపతి వల్ల కానీ ఇంకొక రకంగా కానీ ఆయనకు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగాయని నేను అనుకుంటున్నాను. 18% ఆఫ్ ఓటింగ్ పెరిగింది అని అంటే. అండ్ కమింగ్ టు ద 4th పొజిషన్ వచ్చేసి హారిక కాన్స్టెంట్ గా 4th పొజిషన్ లోనే ఉన్నారండి విత్ 16% ఆఫ్ ఓటింగ్ తోని. అండ్ లాస్ట్ లో చూసుకుంటే మనకి మోనల్ ఉన్నారండి 10% ఆఫ్ ఓటింగ్ తో. మోనల్ కి బాగా ఆ ఎపిసోడ్ వల్ల బాగా ఇబ్బంది పడినట్టు అనిపిస్తున్నది ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే. నిన్న మోనల్ మనకి తెలిసినంత వరకు 2nd పొజిషన్ లో ఉన్నారు. ఈ రోజు చూసుకుంటే ఆమె మనకి లాస్ట్ పొజిషన్ కి వెళ్ళిపోయిందండి. రోజు రోజుకి కొత్త ట్విస్ట్ జరుగుతున్నాయి. ఈ ఓటింగ్ అనాలిసిస్ ప్రకారంగా రోజు రోజుకి మనకి కొత్త నేమ్స్ బయటపడుతున్నాయి. ఈ రోజు 12 o'clock కి మనకి ఓటింగ్స్ ఎండ్ అయిపోతుందండి, పోల్స్ క్లోజ్ అయిపోతాయి. ఆ తర్వాత మనకు చెప్పగలుగుతాము ఎవరు లీస్ట్ పొజిషన్ లో ఉన్నారు అనేది, పక్కాగా ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అని. ఇప్పటి వరకు అయితే మనకి రోజు రోజుకి ఒక్కొక్కరు ఉంటున్నారండి. కన్ఫర్మ్ గా ఎవరు అన్నదానికి మనం అనలైజ్ చేయలేకపోతున్నాము. కానీ ఈ రోజు అనాలిసిస్ ప్రకారంగా అయితే మోనల్ మాత్రం 10% ఆఫ్ ఓటింగ్స్ తో ఉన్నారు. ఈ రోజు ఓటింగ్స్ కంప్లీట్ అవ్వగానే మీ ముందుకి నేను మళ్ళీ అప్డేట్స్ తో ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి, థ్యాంక్ యూ.